పిల్లలు, కనిపించని దైవం కన్నా కనిపించే గురువే మిన్న. నేటి సమాజంలో ఏం జరుగుతుందంటే కనిపించని దైవాలకు వంగి వంగి మరి దండాలు పెడుతున్నారు. కానీ మన కళ్ళెదురుగున్నటువంటి గురువును మాత్రము నమస్కరించడానికి గన సిగ్గుబాటుతనంగా ఉంది. ఎందుకు అలా జరుగుతుంది? అసలు మన భవిష్యత్తును మార్చేది ఒక గొప్ప గురువే. మన తలరాతలో మనము తల్లిదండ్రులు, తర్వాత గురువే మన యొక్క జీవితాన్ని, గమ్యాన్ని మార్చేటటువంటి గొప్ప దేవతలు. అలాంటి వీళ్ళను మనము ఆగ్రా. చెప్పండి సార్. ఎవర్రా బెల్లు కొట్టింది? సార్ రాజేంద్ర గారు సార్. నాకు ఒకటి అర్థమవుతలేదు. ఈ రాజేంద్ర గారు రోజు బడికి బెల్లు కొట్టడానికి వస్తున్నాడా, చదవడానికి వస్తాడా? వారు రాని వాని సంగతి చెప్తా. అబ్బా, క్లాస్లో ఎవరు లేరు. సార్ నా పెన్నీలు ఎత్తుకున్నారు సార్. సార్ ఎవరేమో నా ఇసుకలు ఎత్తుకున్నారు సార్. సార్ నా నోట్స్ ఎత్తుకున్నారు సార్. ఎవరేమో ఇంటికి పోతే మా అమ్మ అంటుంది సార్. అరే అరే పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఏం చేద్దాం? పిల్లలు, మీ జీవితంలో ఎవరెవరు ఏమేం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక్కొక్కరిగా లేచి చెప్పండి. చెప్పరా. నేను ఇంజనీర్ అవుతాను సార్. సార్ నేను ఆర్మీ అవుతాను సార్. సార్ నేను టీచర్ అవుతాను సార్. సార్ నేను ఐపీఎస్ అవుతాను సార్. సార్ నేను టైలర్ అవుతాను సార్. సార్ నేను రైతు అవుతాను సార్. అరే లాస్ట్ ఎవర్రా? నువ్వేమవుతావురా? నేనా సార్? నేను దొంగ అవుతాను సార్. నేను దొంగ అవుతాను సార్. డౌట్ వచ్చిందిరా. రోజు ఆ లాస్ట్ బెంచ్లు కూర్చుంటుంటే నువ్వే దొంగతనం చేసింటావని. అయ్యా, వీళ్ళకి అడ్డంగా దొరికిపోయినా కదరా. అరే మర్యాదగా నువ్వు తీసుకున్న వస్తువులు వీళ్ళకి తెచ్చిరా. సారీ సార్, ఇంకెప్పుడు చేయండి సార్. ఇట చూసారా పిల్లలు, దొంగను ఎలా కనిపెట్టాను? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.